వైఎస్ఆర్సీపీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా బాలినేని వైఎస్ఆర్సీపీ వీడతారని ప్రచారం జరిగింది. చాలా సందర్భాల్లో నేను వైఎస్ఆర్సీపీని వీడేది లేదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు బాలినేని తాను వైసీపీని వీడుతున్నట్లుగా నేరుగా జగన్కు లేఖ రాశారు. అయితే బాలినేని జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. గురువారం పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే బాలినేనికి జనసేన నుంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీలో అంటి ముట్టనట్లుగానే బాలినేని శ్రీనివాసరెడ్డి కొనసాగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని పక్కన పెట్టిన సమయం నుంచి ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీగా సిట్టింగ్గా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికే తిరిగి సీటు ఇవ్వాలని చివరి నిమిషం వరకు బాలినేని పట్టుబట్టారు. చెవిరెడ్డిని ఎంపీగా పోటీ చేయించడాన్ని వ్యతిరేకించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపైన బాలినేని న్యాయ పోరాటానికి దిగారు. కానీ పార్టీ నుంచి సహకారం లేకపోవడం పైన అసహనం వ్యక్తం చేశారు. అయితే జగన్ను కలిసి తాను పార్టీ వీడాలని అనుకున్నట్లుగా చెప్పారు. ఆ సమయంలో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని, పార్టీలో కొనసాగాలని జగన్ సూచించారు. ఆ ప్రతిపాదనను బాలినేని తిరస్కరించారు. ఇక గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబుతో బాలినేని టచ్లో ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో నేరుగా సమావేశం కూడా అయ్యారు. గతంలోనూ పవన్ను బాలినేని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. బాలినేని పవన్ గురించి సానుకూలంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫైనల్ గా బాలినేని జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నారు. టీడీపీలో ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో జనసేనలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందనేది బాలినేని ఆలోచన. అందుకే రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం కాబోతున్నారు.